జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజలు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు। రైతులు, మహిళలు, వ్యాపారులు అనేక విధాలుగా నష్టపోయారని వెల్లడించారు। కూటమి అధికారంలోకి వస్తే రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు। అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తామని ఎంపీ అభ్యర్థి హామీ ఇచ్చారు। ఈ కార్యక్రమం చూస్తే మనం గెలిచిపోయామని అనిపిస్తుంది। అద్భుతంగా ఈ కార్యక్రమం కండక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ। అలాగే ఇవాళ మీరు చూస్తే ఉంగటూరులో అక్కువ రైతుల సమస్యలు చాలా ఉన్నాయి। అలాగే ఇక్కడ వరి వేసుకునే వరి రైతులకు సమస్యలు ఉన్నాయి। అలాగే యువతల సమస్యలు ఉన్నాయి। అలాగే మహిళలకి రక్షణ లేదు। అలాగే మన ఓల్డ్ పార్లమెంట్ చూసుకుంటే ఇవాళ ఎక్కడ కానీ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు। పోలవరం అయినా కానివ్వండి, చింతపూడి అయినా కానీ, చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అయినా కానివ్వండి, అలాగే మంచి సమస్య కానీ ఈ 5 ఏళ్ళలో మీరు ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏమైనా పని చేసిందా అని చూస్తే ఏమీ పని చేయలేదు। ఎవరికైనా కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వల్ల ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే ఏం జరగలేదు। ఇవాళ ఒకటి రైతులు ఇబ్బందిలో ఉన్నారు, అలాగే యువత ఇబ్బందిలో ఉన్నారు, అందరు ఇబ్బందిలో ఉన్నారు। మీకు ఒక మాట చెప్తున్నా, ఇవాళ అక్కువ రైతులు ఉన్నారు। అక్కువ రైతులకి యూనిట్ రేట్ ఉంది, మేము అది తగ్గించి 1 రూపాయలోనే మీకు యూనిట్ రేట్ ఇవ్వడానికి మేము మీకు కృషి చేస్తాం, మేము చేస్తాం అవన్నీ। అలాగే మీ మోటార్ మీద సబ్సిడీలు ఇస్తాం। అలాగే మీ ప్రతి ఒక్క ఇష్యూ మేము ఈసారి సాల్వ్ చేసి అక్కువ రైతుల ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేస్తాం। అలాగే ఇవాళ వరి రైతులు ఉన్నారు, రైతులకి ఇవాళ ఎక్కడికి పంట వేయాలంటే ఈ రైస్ మిల్లులకి మీ పంట అమ్మాలి। మేము వచ్చిన లక్ష్యమే, మీరు ఎక్కడ కావాలో అక్కడ పంటలు అమ్ముకోవడానికి మీకు అర్హత కల్పించడానికి మేము బాధ్యత తీసుకుంటాం। అలాగే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది, పోలవరం ప్రాజెక్ట్ గురించి నేను అంతా అర్థం చేసుకున్నా, నేను కూడా ఒక కాంట్రాక్టర్ని। పోలవరం ప్రాజెక్ట్ కూడా ఈ 5 ఏళ్లలో కంప్లీట్ చేసి ఆ నీళ్ళతో మీ పాదాలు తడిపి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాను। అలాగే చింతపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం ఈ 5 ఏళ్ళలో। ఇది మీకు